Hello all dear Telugu banking aspirants. Welcome back to our channel. బ్యాంకర్ అవుదాం విత్ ప్రదీప్. నేను మీకు ఈ వీడియోలో నా లాస్ట్ ఇయర్ IBPS PO ప్రీ అండ్ మెయిన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ కార్డ్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి ప్రిలిమ్స్ అండి. సో ఇక్కడ చూడండి, నేమ్ ప్రదీప్ కుమార్, ఎగ్జామ్ 23/8/2025. సో ఇది రోల్ నెంబర్ ఇది. సో సేమ్ ప్యాటర్న్ ప్రిలిమ్స్ లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఈ ఇయర్ కూడా. సో 40కి నాకు 25 వచ్చాయి. ఇంగ్లీష్లో 30కి 24, క్వాంట్లో 30కి 7.9 అండి. లాస్ట్ ఇయర్ నాకు అంత క్వాంట్ ప్రాక్టీస్ లేదు. ఈ గ్యాప్లో నేను క్వాంట్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. సో టోటల్గా ఓవరాల్ 56.79 వచ్చింది ప్రిలిమ్స్లో. కట్ ఆఫ్ 49.21. ఓకే, సో ఇప్పుడు మెయిన్స్ చూపిస్తాను. ఇదండి మెయిన్స్. సో ఇది వచ్చేసి ఇది నా నేము. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 12/10/2025. ఓకే, సో ఇయర్ కూడా సేమే, కాకపోతే క్వాంట్ రీజనింగ్ సేమ్ మార్క్స్ ఉన్నాయి. సేమ్ క్వశ్చన్ సేమ్ మార్క్స్. ఇంగ్లీష్లో మా క్వశ్చన్స్ అదే ఉన్నాయి, మార్క్స్ తక్కువైనాయి అంతే. ఓకే, సో మ్యాక్సిమం మార్క్స్ 60 అయితే నాకు 23.25 వచ్చింది. డిఐస్ కరెంట్ అఫైర్స్లో 50కి గాను 15 వచ్చినాయి. ఇంగ్లీష్కి 40కి గాను 12.5 వచ్చింది. డిఐలో 50కి గాను 12 వచ్చింది. ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ దాంట్లో 25 ఉంటే నాకు అరౌండ్ 12.75 వచ్చాయండి. సో ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసి 75.75 అయితే నాకు 75.50 వచ్చింది. 0.2తో పోయింది. ఒకవేళ వచ్చినా కానీ అంత యూజ్ ఉండదు, ఎందుకంటే మార్జిన్ లేదు కదా, లీడ్ లేదు. సో 0.25తో పోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎలాంటి మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే కంటెంట్ కావాలంటే క్వాంటివ్ రీజనింగ్లో ఈ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంతో మీరు ఖచ్చితంగా క్వాంటివ్ రీజనింగ్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. నాది గ్యారంటీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. See you in the next video. Until then, take care of your health. Prepare well for the examinations.